కుంభరాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్యకాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశిలో 3 ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధుడు, రాహువు. అంటే జన్మస్థానంలో సంచరిస్తున్నాయి. జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొంత ఆత్మవిశ్వాసము సన్నగిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే పని ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఉత్సుకత పనిని పూర్తి చేయడం పైన ఉండదు. తద్వారా ఏమవుతుంది, మనం అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయలేకపోతాం. కొన్ని పనులను మధ్యలో వదిలిపెట్టడము, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు మట్టుకు పంచమ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుజుడు, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. తద్వారా మీరు కొంత మాటలను కట్టడి చేసుకోవాలి. అనవసరమైనటువంటి మాటల మూలకంగా కొన్ని పనులు చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కావలసినటువంటి పనులు ఆలస్యం కావడం, లేదా మనము మాట్లాడే విధానం మూలకంగా ఎదుటి వాళ్ళు హర్ట్ కావడం. తద్వారా ఏమవుతుంది, మనకు పనుల లోపల దాని ఎఫెక్ట్ కనబడి పనులు ఆలస్యంగా పూర్తి కావడము లేదా కాకపోవడము, ఇలాంటి ప్రభావం ఉంటుంది. కనుక కొంత జాగ్రత్త వహించాలి. శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలలో ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషము, పెట్టుబడుల మూలకంగా లాభాలు, రుణభారం తగ్గుతుంది. పూర్వం తీసుకున్నటువంటి అప్పులను రీపే చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలత గోచరిస్తుంది. విదేశీ ప్రయాణాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే చాలా అనుకూలత గోచరిస్తుంది. పురుషులకు ప్రత్యేకంగా అవకాశాలు వస్తాయి. అంటే కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు ఉద్యోగ రీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, కానీ ఫలితాలు కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలత గోచరిస్తుంది. కుంభరాశి వారికి ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఈ పక్షంలో ఉన్నాయి. శుభం.